నాకు కూడా నువ్వు అంటే ఇష్టం. మచ్చా వీడు ఊర్రా కోతి మొక్క వేసుకొని రోజు బస్ స్టాప్ వస్తున్నాడా వన్ జుట్టు వన్ స్టైల్ వాడు రోజు వస్తాండేది కుమారికి లైన్ వేసేకంట్రా. నేను కుమారి ఇద్దరు లవ్ చేసుకుంటాం రా. నువ్వు జా అయితే ఈ కోతి మొక్క రోజు బస్ స్టాప్ లో చూడు తిరగాల్సిందేనా. హాయ్ హాయ్. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. కుమారి ఏమన్నా వాత మాట్లాడతా అది నాకు కూడా అర్థమైతే లేదా. సరే బాయ్. కుమారి నిన్న బస్ స్టాప్ లో ఎవరితో మాట్లాడుతాంటివి, ఎవరు వాడు? ఓ వాడా, వాడు నాకు పెద్ద ఫ్యాన్ అంట. ప్రపోజ్ చేశాడు నాకు. నా బర్త్డే గిఫ్ట్ కూడా తెచ్చిండాడు. నేను అంత వద్దంటానా తీసుకునేంత వరకు వదలేదు. నాకు చూసే అట్లా అనిపించలేదు కుమారి, నువ్వు అంతా నవ్వుతా మాట్లాడుతాంటివి. ఏం బస్సు తోడ్పడుతుండవా? అట్లేం లేదు కుమారి, నువ్వు ఎట్లా దానివో నాకు బాగా తెలుసు, అర్థం చేసుకో ప్లీజ్. నీకేమనిపిస్తుంది అనేస్తావా? నేను ఫీల్ అయితే మన సెన్స్ లేదా నీకు? అయితే రాత్రి ఎవరితో మాట్లాడుతుంటే మీ ఇంటి ఫోన్ అంతా బిజీ వస్తానింది. మా అమ్మ వాళ్ళ అక్కతో మాట్లాడతాండి. ఇప్పుడు క్లియరా? హాయ్ కుమారి. హాయ్. చాలా మిస్ అయినా నిన్ను. నా బర్త్డే రానంటే అప్పుడే వచ్చేసిందా? నేను చూడకుండా ఉండలేకపోతే కుమారి, అందుకే వచ్చేసి. ఏంటిది? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? సడన్ గా ఏంటి కాలేజ్ దగ్గరకు దగ్గరికి రావా? వచ్చింది? వద్దు, ఎవరైనా చూస్తారంటాను కదా. మన మామూలుగా కలిసి దగ్గరికి పోతాం కదా. సరిపదా. సుధా, మన కుమారికి బస్ స్టాప్ లో ఒక గిఫ్ట్ ఇచ్చా కదా, వానికి కుమారికి మధ్యలో ఏం జరుగుతుందో నీకు తెలుసా? నాకు తెలియదు వాసు. వాసు ఏం చేస్తాను? నీకెవరు పిచ్చా? నిజం చెప్పకపోతే నిజంగా చేతులు కోసేసుకుంటా చెప్తాను. వద్దు వాసు, నాకు నిజంగానే వాళ్ళ గురించి పూర్తిగా తెలియదు. కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఏదో జరుగుతా ఉండదని నాకు డౌట్ ఉంది వాసు. ఆ విషయం ఎవరికి తెలియకుండా మేనేజ్ చేస్తాను కదా పాప. ఒక రోజు నీకు బాక్స్ ఇస్తే కదా, ఆ రోజు కుమారి బస్ స్టాప్ వరకు వచ్చి హెల్త్ బాగాలేదని చెప్పి ఇంటికి వెళ్ళింది. కానీ ఆ పాప ఇంటికి పోలేదు వాసు. నేను బస్ లో వస్తా అంటే వాడు ఆ పాప కార్లో కూర్చొని మాట్లాడతానని నేను చూస్తాను. ఆ విషయం నవీనన్నప్పుడు తెలిసిపోయింది. అందుకే కాలేజ్ లో గోడ మీద కుమారి గురించి చెడ్డగా రాసింది. ఆ పాప నవీనన్న కూడా లవ్ చేసి వదిలేసింది వాసు. మళ్ళా కుమారిని అడగొద్దు వాసు, తిడుతున్నా నన్ను. కుమారి నేను చెప్పాను విను కుమారి. ఏంటి చెప్పు? నా మొహం చూసి అసహ్యం అవుతుందా? నా వెంకాల పడి పడి నీ వాళ్ళంతా నాకించుకుంటే కదే, అప్పుడు అనిపించలేదు అసహ్యం. చేసినంత చేసి పెద్ద బట్టి మాట్లాడతాను. ఇప్పుడు తప్పంతా నాదే అంటావా? సరే పోనీ, సారీ. ఇంక విడిపోదాం. ఇప్పుడు నీకెవరు నేనెవరో. నువ్వు లేకపోతే నేను ఉండలేను కుమారి. అయితే నన్నేం చేయమంటావు? నాకు ఇప్పుడు నువ్వంటే ఇష్టం లేదు. మీ కుమారి అట్లా అనద్దు. నువ్వు లేకుండా నేను బతకలేను. నువ్వేనా భార్య అనుకుంటే నేను వేరే వాళ్ళతో చూస్తే తట్టుకోలేను. నువ్వు ఇంకా మారవా? మళ్ళా వేరే వాళ్ళతో సంబంధం కలుపుతాండా? నేను చూసింది కాబట్టి అడుగుతాను, ఊరికే అడగతాను లేదు. అందుకే నన్ను వదిలే. నేను అట్లా దాన్నే నేను ప్రేమిస్తాంటని చెప్పి వేరే వాళ్ళతో తిరుగుతాంట. అయ్యో నేను అట్లా అనలేదు మీ. ఇప్పుడు కూడా వాడే నీకేమో మాయమాట చెప్పి మోసం చేసినాడు అనుకుంటాను. కానీ నువ్వు నాకు వద్దు. ఇంకోసారి నాతో మాట్లాడేదానికి ట్రై చేయొద్దు. కుమారి అట్లా పోదుమే. కుమారి నీ కాలు పట్టుకుంటా, నేను వదిలిపెట్టి పోతుమే. చచ్చిపోవాలనిపిస్తుంది.